హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీకు కేఎఫ్సీ స్టైల్లో చికెన్ పాప్కార్న్ కావాలా? అయితే మరి ఇంకెందుకు ఆలస్యం, కేఎఫ్సీకి వెళ్ళి తినేయండి. ఇది రెస్టారెంట్ స్టైల్లో కాదు, కేఎఫ్సీ స్టైల్లో కాదండి. నా స్టైల్లో చికెన్ పాప్కార్న్ అనేది ఎలా చేస్తానో చేసి చూపిస్తాను, చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మనం ఇంట్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి టేస్ట్. ముందుగా ఒక 1/2 kg స్కిన్లెస్ చికెన్ అనేది తీసుకోవాలి. చికెన్ బాగా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని అదే బౌల్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కారం తీసుకోవాలండి. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. అలాగే ఇందులోనే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమంలోనే మనం ఒక గుడ్డు తీసుకొని బీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎగ్ వేసుకున్న తర్వాత మొత్తం ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా ఫుల్గా బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇలా మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకుంటే బాగుంటుంది. దాని తర్వాత ఒక బ్రెడ్ తీసుకొని బ్రెడ్ పీసెస్ తీసుకున్న తర్వాత ఇలా స్లైసెస్ అంటే స్లైడ్లు కట్ చేసుకోవాలండి. ఇలా బ్రెడ్ని పీసెస్ కింద కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నిటిని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట పొడి కింద. ఇలా జార్లో తీసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట మొత్తం. సో చూసారు కదండి, ఇక్కడ ఇలాగ పౌడర్ లాగా మొత్తం ఆ బ్రెడ్ అంతటిని ఇలా పౌడర్ చేసేసుకోవాలి మనం. ఇప్పుడు మనం ముందుగా చికెన్ మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత మళ్ళీ అదంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం మ్యాగ్నేట్ అయ్యేలాగా మొత్తం అంతా మళ్ళీ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని బ్రెడ్లోని ముంచేసి ఆయిల్లో వేసేసుకోవాలన్నమాట. అదేవిధంగా మొత్తం చికెన్ పీసెస్ అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా బ్రెడ్లో ముంచేసుకొని మొత్తం వేసేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ అనేవి ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపు కలుపుకొని మొత్తం బాగా వేగేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఎప్పుడు పిల్లల కోసం రెస్టారెంట్స్లోనే కాకుండా ఇలా మన చేతితో మనం ఓన్గా చేసి పెడితే వాళ్ళు బాగా ఇష్టపడతారండి. మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లోని. అదే ఎలాగొచ్చాయో కూడా కామెంట్ చేసేయండి. చాలా సింపుల్ వేలో చెప్పానండి. ఇదైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ఒకవేళ ట్రై చేస్తే వీడియో కింద వచ్చి కామెంట్. సో చూసారు కదండి, మనకి వేడివేడిగా చికెన్ పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. ఇది మన హోమ్ మేడ్ స్టైల్లోనే మనకు నచ్చిన విధంగా మనం చేసుకోవచ్చు. టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి, నిజంగా చెప్తున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది. దీన్ని మనం ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మందికి నాన్ వెజ్తో అనేది ఆనియన్స్ అంటే ఇష్టపడతారు. సో అలాగే మీరు కూడా ఆనియన్స్ ఇష్టపడినట్లయితే ఈ విధంగా ఆనియన్స్తో సర్వ్ చేసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చూపించేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ట్రై చేసి వీడియో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ. అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. బాయ్ బాయ్. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నారా? మన రివ్యూ మాస్టర్ ఇచ్చే రివ్యూ చూడరా, చూసేయండి. ఇంకెందుకు ఆలస్యం.